అండ్ సుక్క, దాని తర్వాత ముక్క ఉంటుంది, సుక్క ఉంటుంది, నోటు కూడా ఉంటుంది. నోటు కూడా ఇదంతా కూడా దేనికోసం? ఓటు కోసం. తెలిసింది. నేను నిన్న కూడా ఒక మాట చెప్పిన. ఏం మాట చెప్పినా? నేను ఆడికి పోతే, ఊళ్ళోకి పోతే ఆల్రెడీ ఈ దీనికోసం ఏది కోడి కొత్తిమీర, నిన్న కూడా ఇదే ముచ్చట చెప్పిన. ఆల్రెడీ ఇప్పుడు ఇవాళ ఒక్కరోజు కాదు, అది 3-4 రోజుల నుంచి నడుస్తూ ఉన్నది. చికెన్ తోటి ఈ చికెన్ కొట్టుడు గిట్టుడు కాదు, ఇక డైరెక్ట్గా అది లైవ్ కోడే పంపుతున్నారు వాడు ఇంటికి. అట్లా నడుస్తూ ఉన్నది ఊళ్ళల్లో, లైవ్ కోడే. కొన్ని గ్రామాల్లో 2000 వరకు కూడా పంపిణీ చేయబోతా ఉన్నారట. అయితే కొన్ని గ్రామాల్లో చికెన్తో పాటు చికెన్ తినని వారికి మటన్ సప్లై చేసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు నాకు మంచిగా ఇంకొక 20 రోజులు ఉంటే మంచుకుంటారు ఆయన. ఇంకొక 20 రోజులు ఉంటే వాళ్ళు అనుకుంటా ఉంటారు కదా, రోజు చికెన్ వస్తే మంచుకుంటారు. ఇంకొక 20 రోజులు, ఎందుకంటే ఇప్పుడు ఈ తొందరగా అయిపోయినట్టు కనబడుతుంది నాకు కూడా. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక 2 నెలల గ్యాప్ కనుక ఉన్నట్టు అయితే ఎన్నికలకు, ఇక వాడిని పీల్చి చేస్తారు వాళ్ళు. ఇక వాడు అక్కడ కూడా రాడు. వాడిగా ఎవడు అభ్యర్థికి నిలబడ్డాడు ఉంటాడు చూసినావా. ఇది నోటిఫికేషన్ వచ్చినాక 10-15 రోజులలోనే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కొంత బతికిపోయింది. కానీ ఒక 2 నెలల టైం కనుక ఇచ్చి చూడాలి. వాడు ఉన్నది అమ్ముకోవాలిగా. వాడు చికెన్ తినకపోతే మనకి మటన్ కూడా పంపుతాడట. అసలు సౌకర్యం ఎవరు ఇంట్లో కూడా చేరుకోవచ్చు, వాళ్ళ అయ్యావా కూడా చేరుకోవచ్చు. మనకి ఓటు ఉంటే ఇప్పుడు గతమేగా. వాడికి ఏం తింటావు చెప్పరాను. వానికి ఇప్పుడు వాడు దాన్ని ఏమంటారు, దాన్ని చిన్న కోటరు, అది ఓసీ తాగేటోడు కూడా, వాడు ఓసీ కోటర్ తాగేటోడు కూడా వాడు పెద్ద మంది 3000-5000 మంది అంటాడు. వాడు గద్దాగుతానని అంటాడు. వాడు ఇప్పుడు తప్పదు మరి వానికి ఆయన వాడు గుడంబ తాగేటోడు కూడా ఇప్పుడు వానికి పెద్ద మంది ఇవ్వాలి. మనకి తప్పదు. నేను ఎప్పుడో పని చేసినా కదా అంటాడు వాడు. అవసరం అయితే గద్దాగుతాను గిద్దాగుతా అంటాడు వాడు. తెచ్చేయాలి వాడికి, తప్పదు కదా. ఇప్పుడు వాడి దగ్గర ఉన్నది ఓటు. మరి ఆ ఓటును వీని డబ్బాలు వేయించుకోవాలి కాబట్టి వాడు ఏమైనా చేస్తాడు.